వెన్నుపోటని ఒకళ్ళు విమోచనం అంటూ మరొకళ్ళు విజయవాడలో భారీ నిరసనలు చేపట్టారు. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయవాడలో అధికార వైసీపీ నేతల పోటాపోటీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ, వెల్లంపల్లి ఆధ్వర్యంలో వైసీపీ ర్యాలీలు తీస్తున్నాయి పోటాపోటీగా. వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ, విమోచన దినం పేరుతో టీడీపీ ర్యాలీ తీశాయి. కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందించారు వెల్లంపల్లి శ్రేణులు. ప్రజల్ని మోసం చేశారు కాబట్టి ఇది వెన్నుపోటు దినమనంటోంది వైసీపీ. విధ్వంస పాలన విరగడైనందుకు పండుగ చేసుకుంటున్నామంటోంది టీడీపీ. చంద్రబాబుకి పట్టం కట్టిన రోజు కాబట్టి సంబరం చేసుకుంటున్నామంటున్నారు బుద్ధా వెంకన్న. సైకో పాలన అంతమైన రోజు, ప్రజలకు ఒక పండుగ రోజు. ఈరోజు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరి పండుగ రోజు. అలాగే మగటోళ్ళు లేని మహారాజు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి పట్టాభిషేకం చేసిన రోజు. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా మిగతా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండగ వాతావరణం సృష్టించుకున్నారు. దీని సందర్భంగా ఈ సంవత్సర పాలనని వాళ్ళు ఈర్షతో ఏదో పేరు పెట్టుకొని రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.